ఎస్వి రంగారావు గారి వర్ధంతి సందర్భంగా విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు ప్రత్యేక వ్యాసం. సేకరణ శ్రీ చుండూరి రాజేంద్ర ప్రసాద్. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. డాడీ డాడీ మీరింక తాగనని ఒట్టేయండి డాడీ అని కన్నీళ్లతో అడుగుతున్న జమునికేసి చూస్తూ, షాట్ అయిపోయిందిరా, ఇంకా యాక్ట్ చేస్తున్నావా, బాగా చేశావురా బంగారు అంటూ చేతులు విడిపించుకుని పక్కనే కుర్చీలో కూలబడ్డారాయన. మీకు తెలుసు, నాకు తెలుసు ఇది యాక్షన్ కాదని, దయచేసి మీరు త్రాగడం మానేయండి డాడీ. జమున ఏడుస్తూ అడుగుతుంటే, నాకేం కాదురా, నా బాడీ ఉక్కు, చూస్తున్నావుగా ఎంత హెల్తీగా ఉన్నానో. పద బంగారు వెళ్ళు, కాసేపు ఇలా నిద్రపోవాలి అంటూ జమునను షూటింగ్ స్పాట్ నుంచి పంపేశారాయన. చదరంగం మూవీ ఆయనే నిర్మాత, దర్శకుడును. ఒరేయ్ బాబు, ఏమిరా ఇలా చేశావు, నీ చిన్ని చేతులతో నా నోట్లో ఇంత అన్నం పెట్టేవాడివి కదరా, తిరిగి నా చేత్తో నీ నోట్లో ఇంత మట్టేస్తున్నాన్రా బాబూ. ఈ డైలాగ్ ఆయన యాక్షన్ చూస్తూ అంతవరకు ఆయన మీద కారాలు మిరియాలు నూరిన వారంతా మ్రాన్పడిపోయారు. అలా షాట్ కోసం అంతా సిద్ధం చేసుకున్నాక అసలు ఉండవలసిన పాత్రధారి ఆయన ఎంతకీ రాలేదు. కృష్ణ, గుమ్మడి, నిర్మాత ప్రభాకర్ రెడ్డి అందరూ అసహనంగా వెయిట్ చేసి చేసి ఎవరో లీడిస్తే చివరకు పాండీ బజార్లో హమీబియా హోటల్లో ఓ చిన్న రూంలో మందు కొడుతూ ఉంటే ఒప్పించి తీసుకొచ్చారు. అందరికీ కోపంగానే ఉంది, కానీ షాట్లో ఆయన నటనకు ముగ్ధులేకపోయి మాటలు మరిచిపోయారు. 50 ఏళ్ల జీవితంలో నూజివీడులో స్కూలింగ్, మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందూ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ చదవడం, షేక్స్పియర్ డ్రామాలో షైలాక్ రోల్ కాలేజీలో వేసి మెప్పించడం, నటన, డ్రామాలు ఓ ఫ్యాషన్గా మారడం, డిగ్రీ అయ్యాక విజయనగరం ఫైర్ స్టేషన్లో ఉద్యోగం, అది చేస్తూనే నాటకాలు ఆడుతూ ఉండడం. అది తెలిసే బంధువైన బివి రామానందం గారు 1946 సంవత్సరంలో సేలం పిలిపించడం, ఉద్యోగానికి బై చెప్పి వరోధిని మూవీలో నటించడం, మొదట కెమెరా ఫేస్ చేసినప్పుడు బాగా భయపడ్డా అది కనిపించకుండా ఏదో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోవడం, ఆ సినిమా ఫ్లాప్ కావడం, ముఖం చూపించలేక మళ్లీ జంషెడ్పూర్లో టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా చేరడం, 1947 సంవత్సరం డిసెంబర్ 27న లీలావతితో పెళ్లి. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఆయనకు వాలుకుర్చీలో కూర్చుని సింహావలోకనం చేసుకుంటూ ఉంటే. అసలు తనేం తాగుడుకంత బానిసేం కాదు, ఏదో అప్పుడప్పుడు. అసలు బాటిల్ ముట్టకుండా కొన్ని నెలలున్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే పులివేట, పేకాట ఇవి నా హాబీలు అంతే. అయినా మనిషి అన్నాక ఏ బలహీనతలు లేకుండా ఎలా ఉంటారు? నేనేం బుద్ధుణ్ణి కాదే. ఆ తరువాత మళ్లీ మద్రాసులో కాలుపెట్టా 1948 సంవత్సరంలో. సినిమా పాత్రల మీద మోజు పోలేదు మరి. ఫ్రెండ్స్ అంతా ప్రోత్సహించారు, నిర్మాతలు కాదు. వరోధిని హీరోవా బాబూ, నువ్వేనా నాయనా, అబ్బే అని చప్పరించేవారు. ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం, ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి 1949 సంవత్సరంలో మన దేశంలో ఒక చిన్న వేషం, 1950లో పల్లెటూరు పిల్లలో మరో వేషం దొరికాయి. ఆ తర్వాత 1950 సంవత్సరంలో షావుకారులో సున్నం రంగడి పాత్రతో బ్రతుకు మలుపు తిరిగింది. నేను నిన్న ఓ రిక్షావాడిని చూశాను. వాడి మాట, నడిచే తీరు, బీడీ త్రాగే స్టైలు అవి చూసి నేను స్టైల్ అనుకున్నా. మామూలు రౌడీల అరుపులు, కేకలు కాకుండా అని ఎల్వి ప్రసాద్ చక్రపాణులకు చెప్పి చేసి చూపించా. బాగుంది రంగారావు, ఇలాగే చెయ్యి, వెరైటీగా ఉంది అని ప్రోత్సహించారు. ఆ మూవీతో రామారావుతో పాటు సున్నం రంగడిగా నాకు పేరొచ్చింది. ఇక పాతాళ భైరవులో నేపాళ మాంత్రికుడి రోల్ చాలా టఫ్ కాంపిటీషన్తో నాకొచ్చింది. షైలాక్లా చేసి చూపించా ఓ పిల్లిగడ్డంతో. ఆ నడక, పింగళగారి స్పెషల్ డైలాగ్స్ నా ఆహార్యం. ఆ పాత్రతో ఇక వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఓవర్ నైట్ రామారావుతో పాటు నాకు స్టార్ హోదా వచ్చేసింది. ఇక పెళ్లి చేసి చూడులో దూపాటి బియ్యన్న ఎటో చూస్తూ మాట్లాడటం, చీటికి మాటికి కళ్ళు చికిరిస్తూ మధ్య మధ్యలో మొక్కడం, నెత్తిని చేతులు పెట్టుకోవడం, ఇలాంటి మేనరిజములతో మహాబాగా పండిందా పాత్ర. ఇలా కూడా చెయ్యొచ్చన్న మాట నటన అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వరుసగా ఎన్ని పాత్రలు! బంగారు పాపలో కోటయ్య పాత్ర, అక్బర్ పాదుషా, దక్షుడు, భోజుడు, ఘటోద్గజుడు, బాణాసురుడు, మహోదరుడు, భస్మాసురుడు, హరిశ్చంద్రుడు, మాయాసురుడు, కీచకుడు, రావణుడు, నరకాసురుడు, యముడు, దుర్యోధనుడు, ఉగ్రసేనుడు, కంసుడు, తాండ్రపాపారాయుడు, హిరణ్యకశిపుడు. ఇలా ముఖ్యంగా రాక్షసరాజుల పాత్రలకు వేమూరి గగ్గయ్య తరువాత అంతటి పేరు నాకే వచ్చింది. ఇక తండ్రి, మామ, పెదనాన్న అన్న పాత్రలు సరే సరి. మద్రాసులో చదువుకోవడం వల్ల వంటపట్టిన తమిళం ఉభయ భాషా ప్రవీణ్యుణ్ణి చేసి తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించగలిగాను. తమిళుడే ఇతను అనిపించేలా. నాకొచ్చిన అవార్డులు కూడా తమిళంలోనే ఎక్కువ. బళ్ళారి రాఘవ్ గారి నటన, వేమూరి గగ్గయ్య గారి నటన నచ్చేది నా చిన్నప్పుడు. ఈ రంగారావు స్టార్ కావడానికి వెనుక ఎంత మథన, కృషి ఉన్నాయో అందరికీ ఎలా తెలుస్తుంది? స్టార్ అయ్యాక ఎన్నెన్నో పాత్రలొచ్చాయి. వచ్చినవన్నీ రంగారావు ఒప్పుకోలేదు. ఒప్పుకుని తప్పుకున్నవి ఉన్నాయి. రంగారావుని భరించలేము అన్నవాళ్లు ఆ పాత్రకు రంగారావే తగినవాడిని అనిపించినా వేరే నటుల్ని పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ట్రబుల్సమ్ ఆర్టిస్ట్ అన్న ముద్ర కూడా పడింది. మూడు బాగుండాలి అంతే. మూడు బాగుండకపోతే చిన్నపిల్లాడు స్కూల్ ఎగ్గొట్టినట్టు షూటింగ్ ఎగ్గొట్టేవాణ్ణి. ఒక్కోసారి షూటింగ్ మధ్యలో మూడు బాలేకపోతే విగ్గు మీసం విసిరేసి వెళ్ళిపోయేవాణ్ణి కూడా. ఏం చేసినా నటనతోనే కొట్టుకొచ్చేశాను. కళ్లతోనే నటించడం, కంఠంలోని మాడ్యులేషన్స్ చూసుకోవడం అంతే. నటన అతి సహజమే నాకు. ఎందుకు తాగుతున్నానంటే ఎన్నో కారణాలు. ఏవో అందరికీ ఉన్నట్లే, ఏవో సాకులు. భార్య లీలావతితో విభేదాలు, కోపాలు, తాపాలు. కుటుంబం అన్నాక ఎన్నో ఉంటాయిగా. ముగ్గురు పిల్లలతో మురిపాలు ఉంటాయి. పండగ పబ్బాలతో పాటు ఫ్రెండ్స్తో పార్టీలు ఉంటాయి. మనస్సులో ఎక్కడో వెలితి ఉంటుంది. నా మధుసేవ కూడా చిత్రంగా ఉండేది. పడితే విరామం లేకుండా ఒకటే పట్టు. ఆగిపోతే అంతే, మళ్ళీ ఎప్పుడో. ఆ పట్టులో ఉన్నప్పుడే కాల్షీట్లు గల్లంతయ్యేవి. నన్ను భరించడం కష్టం అన్నది అలాంటప్పుడే వస్తుంది. అయినా సెట్టు మీదకొచ్చాక నన్ననే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఓ పులిలా, సింహంలో కనిపించేవాణ్ణేమో మరి. అయినా నా శరీరం ఉక్కు, నాకేం కాదు. బాపు అందరు ఆర్టిస్టులతో పాటు నా క్యారికేచర్ వేస్తే రమణ క్యాప్షన్ రాశాడు. నాకే నవ్వు వచ్చింది. క్లిష్ట పాత్రల్లో చితురంగారావు, దుష్ట పాత్రల్లో క్రూరంగారావు, హడలగొట్టే భయంకరంగారావు, హాయిగొలిపే టింగురంగారావు, అలరించే విలాసంగారావు, రొమాన్స్లో చేయిస్తే పూలరంగారావు, మనిషి మధుమధురంగారావు, మాటల్లో మహచమత్కారంగారావు, కథ నిర్బలమైతే హావభావాలు పాత్రపరంగా రావు, కళ్ళకు కట్టినట్టు కనపడేది ఉత్తి ఎస్వి రంగారావు. ఆయన శైలి, టీవీ అన్యులకు సులభంగా రావు. ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగా రావు. ఇలా సాగుతూనే నిర్మాతగా కూడా మారి 4 మూవీస్ తీశాను. నాది ఆడజన్మే, సుఖదుఖాలు, చదరంగం, బాంధవ్యాలు. ఆ చివరి 2 మూవీస్ నేనే డైరెక్ట్ చేశాను. 2 నంది అవార్డులను కూడా సంపాదించాయి. ఇక ఇంతకంటే కావలసింది ఏముంది? విశ్వనట చక్రవర్తిగా బిరుదు పొందిన కీర్తిశేషులు సామర్ల వెంకటరంగారావు, ఎస్వి రంగారావు. మళ్లీ మరో రంగారావు లాంటి నటుడు ఇక పుట్టడు. ఒకవేళ అంతకు మించిన నటుడు ఎవరు పుట్టినా, ఎంతటి వాడు పుట్టినా రంగారావు రంగారావే. ఆయన స్థానం ఆయనదే. ప్రపంచం గుర్తించిన తెలుగు నటుల్లో రంగారావు ఒకరు. 1963 సంవత్సరంలో జకార్తాలో నర్తనశాలలోని కీచక పాత్రతో ఆఫ్రో ఏషియన్ బెస్ట్ యాక్టర్ అవార్డు కైవసం చేసుకుని విదేశీయుల మన్ననలను పొందినా 4 రాష్ట్రపతి అవార్డులు కూడా తమిళ మూవీలే అందించాయి. 2 నందులు
చదరంగం 1967, బాంధవ్యాలు 1968. విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటశేఖర, నటసింహ ఇలా ఎన్నో బిరుదులున్నా ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులేమీ రాలేదు అనితర సాధ్యమైన నటనాగ్రేసరుడికి. ఆయన పేరుతో ఓ స్టాంపు రిలీజ్ చేసింది, అంతే. గుండెపోటు 56 ఏళ్లకే తన జీవన నాటకానికి తెరదించేస్తుందని రంగారావు గారు అసలు ఊహించి ఉండరు. వారసులు నటులయ్యారా అంటే ఎస్వీఆర్ మనవడు, అంజలీదేవి మనవరాలితో ఓ మూవీ అనుకున్నారప్పట్లో. ఎందుకనో మరది ఆగిపోయింది. జూలై 3, 1918వ సంవత్సరం నుండి జూలై 18, 1974వ సంవత్సరం వరకు జీవించింది 56 ఏళ్లే అయినా, నటించింది అన్ని భాషల్లో కలిపి 260 చిత్రాలే అయినా, ప్రజల గుండెల్లో నటుడిగా సుస్థిర స్థానం కీర్తిశేషులు సామర్ల వెంకటరంగారావు గారిది. ఈ సంవత్సరం జూలై 3వ తేదీన 101 వసంతాలు నిండాయి వారికి. నేడు వారి వర్ధంతి సందర్భంగా కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారికి స్మృత్యంజలి ఘనంగా సమర్పిస్తోంది కథాస్రవంతి. మీరింతవరకు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు ప్రత్యేక వ్యాసం విన్నారు. సేకరణ శ్రీ చుండూరి రాజేంద్ర ప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.